యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. ముగిస్తారండి, వెళ్ళిపోదురు గాని. వారు భూమి మీద మనుషులు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక క్షణములోనే పాతాళమునకు దిగిపోవుదురు. ఇది ఎక్కడుందండి? ఒక క్షణంలో పాతాళానికి వెళ్తారా? ఇంతకీ పాతాళం ఎక్కడుంది, ఎంత దూరంలో ఉందో ఎవరికైనా తెలుసా? అసలు భూమి ఎంత దూరంలో సూర్యుడికి ఉందో తెలుసా మీకు? చూద్దాం ఒకసారి, సైన్స్లోకి వెళ్ళిపోదాం ఒకసారి. మనం ఏడు బైబిల్ చెప్పేస్తున్నాడు అనుకున్నారా? సైన్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు సైన్స్, మనం ఉన్న ఈ భూమి ఉందో చూసారా? ఈ భూమి మీద కర్నూలు పట్టణంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ప్రయాణం చేద్దాం. ఏమండి, అదిగోండి భూమండలం కనబడుతుందా మీకు? సిటీ కనబడుతుందా? చివర బొమ్మలు చూడండి, భూమండలం దగ్గరగా సిటీ. రైట్, చూసారా వీధులు కనబడుతున్నాయా? అక్కడ నుంచి మనం విమానంలో బయలుదేరామండి, అంతరిక్ష నౌక మీద వెళ్ళి. మామూలు విమానం కాదండి, ఆకాశంలో పైకి అలా దూసుకుపోయేది, గ్రహాలు దాటేది అంతరిక్ష నౌక అని దానికి పేరండి. ఇలా మీరు గ్రహాలు చూడండి, ఆ గ్రహాలన్నీ కనబడుతున్నాయి మీకు. ఆ గ్రహాలు ఇలా మనం ఈ గ్రహాలు దాటుకుంటూ 27 సంవత్సరాల తరువాత సూర్య వ్యవస్థను విడిచిపెడతామండి. మనం అంతరిక్ష నౌక మీద కూర్చుంటే అది అలా భూమి మీద నుంచి పైకి లేచిపోతూ ఉంటుంది. అలా లేచిపోయిన 27 సంవత్సరాల తరువాత, అంటే మనం ఈ గ్రహాలన్నీ దాటుకుని మన ఉన్న ఊరు, ఆ తర్వాత ఆసియా, ఆ తర్వాత ప్రపంచం, భూమండలం, ఆ తర్వాత అలాగా పక్కనున్న అంగార గ్రహం, ఆ తర్వాత అలా గ్రహాలన్నీ దాటుకుంటూ 27 సంవత్సరాల తరువాత సూర్య వ్యవస్థను దాటుతామండి మనం. ఈ శరీరంతో అంతరిక్ష నౌక మీద మనం కూర్చుంటే 27 సంవత్సరాల తరువాత మనం సూర్య వ్యవస్థను, సూర్య కుటుంబాన్ని దాటుతాం. అలా దాటిన తర్వాత సూర్య కుటుంబం పాలపుంత నక్షత్ర మండలంలో ఉందండి. గూడూరు మండలం, ఆత్మకూరు మండలం, ఏమండి ఇలా కర్నూలు జిల్లాలో ఎలాగైతే మండలాలు ఉన్నాయో చూడండి స్క్రీన్ మీద. 27 సంవత్సరాల తరువాత మనం ప్రయాణం చేస్తే అదిగోండి మన భూమండలం అక్కడ ఉందండి, సూర్య కుటుంబంలో. కనబడుద్దా గ్రహాలన్నీ? అయిగొండ గ్రహాలన్నీ. అక్కడ నుంచి సూర్య కుటుంబాన్ని దాటడానికి మనకి ఎంత టైం పట్టింది తెలుసండి? 27 సంవత్సరాలండి. 27 సెకండ్లో, గంటల్లో అనుకోకండి, 27 సంవత్సరాలు. అంటే 20 సంవత్సరాలప్పుడు మీరు ఆ విమానంలో కూర్చుంటే 47 ఏళ్ళు మీసాలై పండిపోతాయి, తలపడిపోద్ది. ఎక్కడికి? సూర్య కుటుంబాన్ని దాటడానికి. ఇకపోతే మన పాలపుంత నక్షత్ర మండలంలో కదండి ఉంది. పాలపుంత నక్షత్ర మండలంలో ముందుగా తగిలే నక్షత్రం దగ్గరికి మనం ప్రయాణం చేయటానికి 500 సంవత్సరాలు పడుతుందండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీకు అర్థం అవుద్ది. ఈ లెక్కలు ఎందుకు చెప్తున్నానో మీకు అర్థం కావాలి. కథలు కావండి ఇవి. నక్షత్రాలలో సూర్యుడు ఒక నక్షత్రం, ఆ సూర్యుడికి ఒక కుటుంబం, నవగ్రహాలు అంటున్నాం. అందులో 3ది భూమండలం. ఆ భూమిలో ఆసియా ఖండం, ఆసియా ఖండంలో ఇండియా, ఇండియాలో ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా, ఆ జిల్లాలో ఈ ఎస్టీబీసీ గ్రౌండ్లో కూర్చున్నాం మనం. ఇక్కడ నుంచి మనం ప్రయాణం చేస్తే 27 సంవత్సరాల తర్వాత సూర్య కుటుంబాన్ని వదిలేస్తాం. అంటే 47 సంవత్సరాలు, 20 ఏళ్లప్పుడు మనం విమానంలో కూర్చుంటే 27 సంవత్సరాల తర్వాత, అంటే 47 ఏళ్ల తర్వాత మనం సూర్య కుటుంబాన్ని దాటిపోతాం. మరో 500 సంవత్సరాలు మనం బతికి బట్ట కడతాం. ఏంటండి బతకం అంటే ఈ మధ్యలో ఇప్పుడు చచ్చిపోతాం మనం. అనగా 500 సంవత్సరాలకి సూర్య కుటుంబాన్ని మనం దాటిపోయి పాలపుంత నక్షత్ర మండలంలోని మొదటి నక్షత్రం దగ్గరికి వెళ్తామండి. 500 సంవత్సరాల తర్వాత ఈ పాలపుంత నక్షత్ర మండలం మరొక నక్షత్ర మండలం దగ్గరలో ఉందండి. అదేటో తెలుసండి? ఆండ్రోమెడా నక్షత్ర మండలం. అంటే ఆకాశం ఏమనుకుంటున్నారు మీరు? ఈ ఆండ్రోమెడా నక్షత్ర మండలానికి చేరుకోవడానికి 200 కోట్ల సంవత్సరాలు బతకాలి మనం. మీకు అర్థమవుతుందో లేదా? 200 కోట్ల సంవత్సరాల. అసలు 200 సంవత్సరాలే బతకం, 100 ఏళ్లే బతకం, 80 ఏళ్లే డౌటు. 200 కోట్ల సంవత్సరాలు బ్రతికి సూర్య కుటుంబంలో పడి
పాలపుంత నక్షత్ర మండలం మిల్కీవేని దాటుకొని ఆండ్రోమెడా నక్షత్ర మండలానికి వెళ్తామండి మనం. ఇలా మండలాలను దాటుకుంటూ 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 పోయేదేనండి ఆకాశం నీలంగా కనిపించేది. ఎన్ని వందల కోట్ల సంవత్సరాల దూరంలో ఉందో చూడండి. అది ఆ ఆకాశాన్ని దాటిపోవాలండి మనం మరో లోకానికి వెళ్ళాలంటే. అక్కడ ఉందండి పాతాళం. ఎంత దూరం అండి. యోగు గ్రంథం ఇందాక చదువుకున్నాం కదా, 21వ అధ్యాయము 13వ వచనము. వారు శ్రేయస్సు కలిగి 60 ఏళ్ల జీవితంలో తమ దినములు భూమి మీద గడుపుతారు హ్యాపీగా. హ్యాపీ లైఫ్, లాంగ్ లైఫ్. డాన్స్ లో హ్యాపీ బర్త్ డే. ఇలా శ్రేయస్సు కలిగి భూమి మీద గడుపుతున్నప్పుడు ఒక క్షణంలోనే పాతాళానికి దిగిపోతారన్నాడు. ఒక క్షణమా? ఇదేంటండి బాబు, ఇన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది ఇవన్నీ దాటుకుని వెళ్ళాలంటే. ఒక క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతావట. వెళ్ళిపోతావు. వెళ్ళేది శరీరం కాదుగా, ఆత్మ. దాని వేగం ఏమనుకున్నారు? సూపర్ సోనిక్ స్పీడ్ కంటే హెవీ స్పీడ్. అది ఎంతసేపు వెళ్ళిపోతామంటండి? హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి మాకు 5 గంటలు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ రావడానికి 13 గంటలు. ఇక్కడి నుంచి పాతాళానికి వెళ్ళిపోవడానికి ఒక క్షణం అట. అంటే మనకు దగ్గరగా ఉంది కదండి. భూమి మీద నుంచి ఎక్కడి నుంచి అయినా ఒక క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతాం. ఇంకో మాట చూద్దాం. మంచి మాట, వేడి వేడి మాట. ఏమండి, చివరి రోజు మాట. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 9, 10. అందరూ తేండి బైబిల్. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9, 10 వచనములు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9, 10 వచనములు. ప్రవేశించుండగానే ఈలోగా మనం పాతాళానికి వెళ్ళిపోతాం కదండి. అక్కడికి ఇదంతా వదిలేసాం మొత్తం టోటల్ గా. ఇక ఈలోగా మనల్ని ఏం చేశారు ఇక్కడ? ఇంకా మనల్ని ఇక్కడ ఏం చేస్తున్నారు తెలిసింది. ఇంకా తెలియలేదు మనం చచ్చిపోయామన్న సంగతి మన ఆవిడికి. మా ఆయన గారు పడుకున్నారు అనుకుంటుందండి. ఇంకా మా ఆయన పడుకున్నారు లేస్తారు అనుకుంటుంది. కానీ నీకు అప్పుడు అక్కడికి ఎన్ని స్వాగత సత్కార్యాలు జరిగిపోతున్నాడు పాతాళంలో అయ్యగారికి. ముందు చచ్చిపోయిన వాళ్ళకండి, ముందు కూడా చచ్చిపోయిన వెళ్ళిపోయారు కదండి. నీవు ప్రవేశించుచుండగానే పాతాళ లోకానికి నిన్ను ఎదుర్కొనుటకై కింది పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది వచ్చేస్తున్నాడు రా బాబు కర్నూలు నుంచి. ఎవరు? ఎందరిని చంపాడు, ఎందరిని నరికేశాడు. వస్తున్నాడు. కలవరపడుతుంది. పెద్ద పెద్ద ఖైదీలు జైలుకి వెళ్తే ముందు జడిసిపోయాడు జైలు సూపరింటెండెంటే. ఎందుకో తెలుసా? ఏ క్షణాన్నైనా తప్పించుకుపోతాడు, నా ఉద్యోగం టప్పన పోద్ది. పెద్ద ఖైదీలు, పెద్ద నేరగాళ్ళు వస్తున్నారంటే ఎలాగుంటుందండి? పెద్ద నేరగాళ్ళు జైలుకి వస్తున్నారంటే జైలు సూపరింటెండెంట్ గారికి వణుకు ప్రారంభం అవుతుంది. ఎందుకంటే వీడు ఉండడు. పాతాళము కలవరపడుతూ ఏమంటుందటండి? అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. అంటే మనకంటే ముందు చచ్చిపోయిన సీనియర్స్ ఉన్నారు కదండి ఆ లోపల, వాళ్ళందరినీ రేపుతుందట. జైల్లోకి వెళ్ళగానే ఖైదీలు ఆడే భాష అదే కదండి. ఇక్కడ మనం చుట్టాలం ఏంటంటే లోపలికి వెళ్ళడానికి, లేదా ఇది ఎగ్జిబిషన్ లోపల చూడడానికి వెళ్ళి వస్తున్నావా? లేదు. మనం వెళ్ళగానే మన డ్రెస్ మారిపోద్ది. మనకు ఒక నెంబరు, దేశ నాయకుల్లో టోపీ. వాళ్ళు ఏమడుగుతారు? బ్రదర్ ఏంటి మన ఎన్ని మర్డర్లు? 1, 2? లైఫా కూరా? చూసారా భాష ఎలాగుంటుందో? భయం. ఏటిరా బాబు, నేను ఇంకా మార్నింగ్ కాఫీ తాగుదామని లెగుద్దాం అనుకుంటున్నాను, ఏటి ఇక్కడికి వచ్చేసాను. నేను పొలంలోకి వెళ్ళి పని చేసుకుందాం అనుకున్నాను, బ్యాంకుకి వెళ్ళి విత్డ్రా చేసి డబ్బు చక్కలో పెట్టుకుందాం అనుకున్నాను. ఏటి భాష, ఏటి లోకం, ఎవరు వీళ్ళంతా? అందరూ నిన్ను చూచి, వారందరూ నిన్ను చూచి నీవు మావలే బలహీనుడు అయితేవా, పీడి సుందర్రావు మెసేజ్ ను వినలేదా? అయిపోయావైతే. వాడే చెప్తున్నాడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్. పాతాళంలో జరిగే నెట్వర్క్ అంతా, చచ్చిపోయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో వాడే చెప్తున్నాడు. మిగిలిన వారందరూ బ్రతికుండగా ఇంకా ఎలా సుఖపడాలో చెప్తున్నారు వాళ్ళు. ఒక రాజకీయ నాయకుడు తలుచుకుంటే ఒక క్రిమినల్, ఒక భయంకరమైన నేరస్తును బయటకు తేగలడు. కానీ అక్కడికి వెళ్ళిపోతే, చదువు
చదవండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ మంచి పని అయినా దేవుని కొరకు ఈ శక్తి లోపము లేకుండా భూమి మీదే చేయు. చనిపోక ముందు నీవు పోవు పాతాళమందు పని ఉపాయము తెలివైనను జ్ఞానమైనను లేదు. మృత్యువు వెనుక బయలుపరచబడిన మిస్టరీ, రహస్యం. సోదరా సోదరి, నేను మిమ్మల్ని అడుక్కోవటానికి రాలేదు. చేతులు చాచి ధర్మం చెయ్యండి ఇవ్వండి అని నేను ఎవ్వరిని అడగను. మీ తండ్రి కొరకు మీకు తుది శ్వాస ఉన్నంత వరకు మీరు ఏం చెయ్యాలో ప్రతి మంచి పని చెయ్యండి. ఎవరికి ఎవరు ఈవేళ చస్తే రేపు రెండు అంటుంది ఈ వ్యవస్థ. నిజం. ఈవేళ చచ్చిపోతే మొదటి రోజు సంతాపం, రెండో రోజు సంతాపం, మూడో రోజు సంతాపం. జాతీయ పతాకాన్ని సగంలో వేలబెట్టి విచార గీతాలను రేడియోలలో వినిపించవచ్చు, కానీ నీకు అక్కడ దుర్భరమైన జీవితం. ఆలోచించు. ఈ రాత్రి నీవు మారాలి. నువ్వు మారకపోతే నీ బ్రతుకు దుర్భరం అవుతుంది. శిక్ష శాశ్వతమైంది అవుతుంది. వద్దు ఆ శిక్ష మనకి. మనకు మన తండ్రి కావాలి. మన కన్న తండ్రి కలలు పండించే అద్భుతమైన ఈ శరీరాన్ని, ఆకారాన్ని, జీవితాన్ని ఇచ్చిన ఆ తండ్రికి రుణపడి బ్రతికున్నంత వరకు ఆయన కొరకు ఏం చెయ్యాలో ఈ రోజు నుంచి, ఈ రాత్రి నుంచి ఆలోచించండి. నీ కాపరి నిన్ను రక్షించలేడు, నేను నిన్ను రక్షించలేను, నీ సంఘము నిన్ను రక్షించలేదు, నీ బంధువులు నిన్ను రక్షించలేరు. నిన్ను రక్షించేవాడు ఒక్కడే, ఆయన తండ్రి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఈ మహా కార్యక్రమం జరుగుతుంది. నీ జీవితం నీ చేతిలో ఉంది. నిత్యాగ్ని దండనకు మండించడానికి వెళ్ళిపోతావో, నిత్య జీవితం కొరకు పరలోకంలోని బ్రతుకును పండించటానికి ఎగిరిపోతావో ఆలోచించి సోదరా. నీ శవము అగ్నితో కాల్చిన బాధ ఉండదని తెలుసుక, నీ ఆత్మకే ఉంది బాధని తెలుసుకోవాలి ఇప్పుడేగా. పుట్టాక చూసావు ఈ లోకమే, మరణించాక చూస్తావు ఆ లోకమే. వెళ్ళాలి ఒక రోజు ఆ లోకమే, ఇవ్వాలి ఈ బ్రతుకు తన కోసమే. బ్రతకాలి క్రీస్తుని, చావైతే లాభమే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. ప్రభువైన యేసునే నమ్మితే వెళతావు పరదేశ సుఖముగా. నువ్వు పాపిగా మరణిస్తే వెళుతుంది అగ్నికి ఆత్మగా. పుట్టాక చూసావు ఈ లోకమే, మరణించాక చూస్తావు ఆ లోకమే. వెళ్ళాలి ఒక రోజు ఆ లోకమే, ఇవ్వాలి ఈ బ్రతుకు తన కోసమే. బ్రతకాలి క్రీస్తుని, చావైతే లాభమే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే.